అండి, వెల్కమ్ టు నిషి ఛానల్। ఈ రోజు మన వీడియోలో దాబా స్టైల్లో హరియాలి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం। నార్మల్గా చికెన్ కర్రీ కన్నా ఈ చికెన్ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది। అంతేకాకుండా రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది। వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా చికెన్ని 2 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి। మనకు కావాలంటే చిన్నగా ముక్కలు కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు। అలాగే 5 లవంగాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 మరాఠీ పువ్వు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। మనకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతూనే కూర అనేది టేస్ట్ వస్తుంది। అందుకని ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలోంచి ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు వేపుకోవాలి। ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఫ్రై అవుతుంది। అందుకని ఇలా 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇది బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి। మనం ఈ కారం ప్లేస్లో 5-6 పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు। లేదంటే కనుక ఇలా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి। ఇది బాగా కలిసిన తర్వాత 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకుని ముక్కలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు చికెన్లో పెరుగు వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఇది మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుంది। 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని మరొకసారి కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి। ఇది బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే కనుక అడుగున మాడిపోతుంది। 5 నిమిషాలు అయిన తర్వాత మరొకసారి కూర మొత్తం కలుపుకోవాలి। మనకి కర్రీ ఏమన్నా కొంచెం గ్రేవీగా రావాలంటే కనుక కొన్ని వాటర్ వేసుకోవాలి। వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు। మనం టీ తాగే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి। అలాగే కట్ చేసి పెట్టిన 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల వరకు ముక్క ఉడికేదాకా ఉడికించుకోవాలి। 5-6 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని మరొకసారి మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇది బాగా కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి। అంతే, చాలా సింపుల్గా దాబా స్టైల్లో హరియాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది। మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి।